Hi guys, welcome to YCC, your Cricket Chat. నేను మీ సాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మ్యాచ్ నెంబర్ 38 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఇన్ జైపూర్. జైపూర్లో ఇది మ్యాచ్. ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ గురించి కూడా చూద్దాం. అండ్ ఆర్ఆర్ కంప్లీట్ ఫ్లోలో ఉన్నారు వాళ్ళు. అసలు ఇక్కడ తగ్గేదేలే అన్నట్టు ఆడుతున్నారు వాళ్ళు. 7 మ్యాచెస్ 6 విన్స్. ఎల్ఎస్జి, డీసీ, ఎంఐ, ఆర్సీబీ, పీబీకేఎస్ అండ్ కేకేఆర్ 6 మ్యాచ్లు నెగ్గారు. అండ్ ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయారు వీళ్ళు గుజరాత్ టైటన్స్ మీద. అండ్ దే ఆర్ హ్యాపీలీ ఇన్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. అండ్ ఎంఐ వాజ్ ఇన్ 7th పొజిషన్ ఆఫ్ ద టేబుల్. సెంటర్ పొజిషన్ అంటే ఇలా బాటమ్ 4లో ఉన్నారు వాళ్ళు. దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎ బిట్. ఒక మొమెంటం వచ్చినప్పుడు కరెక్ట్గా వాళ్ళకి సిఎస్కే దగ్గర దే లాస్ట్ ద మ్యాచ్ అగైన్. మన పంజాబ్ మీద దే వన్. చివరిలో త్రుట్లో నెగ్గారు వాళ్ళు. అండ్ 7లో 3 నెగ్గారు వీళ్ళు, డీసీ, ఆర్సీబీ అండ్ పంజాబ్. 4 ఓడిపోయారు, జీటీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ అండ్ సిఎస్కే. ముంబైకి బౌలింగ్ అనేది కన్సర్న్ అవుతుంది. ఎక్సెప్ట్ బుమ్రా, ఎవ్రీబడి వాజ్ ప్రూవింగ్ టు బి ఎక్స్పెన్సివ్ వాళ్ళకి. అదే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్రెడీ ఆర్ఆర్కి ముంబైకి ఒక మ్యాచ్ జరిగింది వాంకడేలో. ఆర్ఆర్ వన్ దిస్ మ్యాచ్ విత్ ఎ హ్యూజ్ మార్జిన్. ఫస్ట్ బ్యాటింగ్ ముంబై వాళ్ళు చేశారు ఆ మ్యాచ్లో. 125కి రిస్ట్రిక్ట్ చేసి పడేశారు ముంబైని వాంకడేలో 125కి రిస్ట్రిక్ట్ చేశారంటే ఇట్స్ టెరిఫిక్. తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరే కాస్త ఆడారు 32-34. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. అండ్ దే చేజ్డ్ ఇన్ 15 ఓవర్స్లో చేసి పడేశారు రాజస్థాన్ రాయల్స్. రియాన్ పరాగ్ 54, సూపర్ నాక్. అండ్ ఆ మ్యాచ్లో ముంబై బౌలర్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. మపాక 2 overs 23 అండ్ కర్జియా 2 overs 36. వీళ్ళిద్దరు చాలా ఎక్స్పెన్సివ్ అయ్యారు ఆ మ్యాచ్లో. చూడాలి మరి కెన్ ముంబై టేక్ దేర్ రివెంజ్ బ్యాక్, అది జైపూర్లో. అండ్ వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ మొత్తం 29 మ్యాచెస్ జరిగితే రాజస్థాన్ రాయల్స్ 113 అండ్ ముంబై 115. అండ్ రాజస్థాన్ హై స్కోర్ ఆన్ ముంబై ఇస్ 212, లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 90. అండ్ ముంబై హై స్కోర్ అండ్ రాజస్థాన్ ఇస్ 214, లోయెస్ట్ స్కోర్ ఇస్ 92. ఇలా ఉన్నాయి వీళ్ళ నెంబర్స్. అండ్ వీళ్ళ ప్లేయింగ్ 12 మోస్ట్లీ అదే ముంబై. ఐ థింక్ దే వోంట్ చేంజ్ ద ప్లేయింగ్ 12. దిస్ ఇస్ దర్ బెస్ట్ ప్లేయింగ్ 12. కానీ మహమ్మద్ నబీని వీళ్ళు సరిగ్గా యూస్ చేయట్లేదు బౌలింగ్లో. మరి నబీ అండ్ బ్యాటింగ్లో హీఈస్ నాట్ దట్ గ్రేట్ నబీ. మరి నబీ ప్లేస్లో వాళ్ళు వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకొస్తారేమో చూడాలి. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నబీ, కర్జియా, శ్రేయస్ గోపాల్, బుమ్రా, ఆకాష్ మద్వాల్. అండ్ వెరీ గుడ్ ప్లేయింగ్ 12 వీళ్ళది. బట్ ఫెయిల్ అవుతున్నారు హార్దిక్ పాండ్యా కానీ తిలక్ వర్మ వాళ్ళు పెద్ద స్కోర్స్ కింద కన్వర్ట్ చేయట్లేదు. ఒక్క సూర్య ఒక్కడే ఆడుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్ మరి ఏం చేస్తారో చూడాలి. అండ్ పంజాబ్ మీద వీళ్ళు ఎలా నెగ్గారో చూసాం. చెమటలు పట్టినాయి రోహిత్కి కానీ హార్దిక్ పాండ్యాకి. చివరిలో ఆ బుమ్రా కొర్జియా వేసిన 17th and 18th అవర్స్ వాళ్ళని మ్యాచ్ టర్న్ చేసినాయి. చివరిలో వాళ్ళు లక్కీగా వాళ్ళు సర్వైవ్ అయ్యారు ముంబై ఇండియన్స్. లేకపోతే అది పంజాబ్ కింగ్స్ కంప్లీట్గా. ఎందుకంటే 4 hours దే నీడ్ జస్ట్ అరౌండ్ 4 hours. చివరి 4 hours వాళ్ళకి 30 runs అయినా కావాలి అంతే. అలాంటి చోట కర్జియా అండ్ బుమ్రా బౌల్డ్ వెల్. అక్కడ వాళ్ళు సర్వైవ్ అయ్యారు. అండ్ చూడాలి హౌ బుమ్రాని ఎలా ఫేస్ చేస్తారు. కానీ బట్లర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. బుమ్రా ఇట్స్ క్రూషియల్ బౌలర్ ముంబైకి. అండ్ జైస్వాల్ స్టిల్ హీస్ నాట్ అట్ హిస్ బెస్ట్. తన కూడా ఫామ్లోకి వస్తే అండ్ ఆర్ఆర్ చూసుకోకలేదు అసలు. కర్జియా లాస్ట్ మ్యాచ్ చాలా బాగా బౌలింగ్. అప్పటిదాకా ఎక్స్పెన్సివ్ అయ్యాడు కర్జియా. లాస్ట్ మ్యాచ్ కర్జియా బౌల్డ్ రియల్లీ వెల్. మరి నెక్స్ట్ మ్యాచ్ చూడాలి ఎక్స్పెన్సివ్ అవుతాడా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తాడా అని. ఆకాష్ మద్వాల్ వాజ్ ఎక్స్పెన్సివ్ లాస్ట్ మ్యాచ్. 3 ఓవర్స్లోనే 46. ఇదే వీక్ లింక్ కింద ఉన్నది ముంబై ఇండియన్స్కి. ఆకాష్ మద్వాల్ ఓవర్, హార్దిక్ పాండ్యా ఓవర్స్ అండ్ రొమారియో షెపర్డ్ వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు ఆపోజిట్ టీమ్స్.
అండ్ ఆర్ఆర్ లుక్ ఇస్ సెట్. వాళ్ళు హ్యూజ్ టార్గెట్ని చేస్ చేశారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కేకేఆర్ మీద దే చేజ్డ్ ఆల్మోస్ట్ 224. జాస్ బట్లర్ షో ఇది కంప్లీట్గా. రియాన్ పరాగ్ అండ్ రోమన్ పాల్ సపోర్ట్ ఇచ్చారు. కంప్లీట్ జాస్ బట్లర్ సూపర్ బ్యాటింగ్. మరి ఈ మ్యాచ్ ఎలా ఆడతాడో చూడాలి జాస్ బట్లర్. అండ్ వీళ్ళకి ముంబైకి దెర్ ఇస్ నో ఇంజరీ కన్సర్న్స్. వాళ్ళకి అసలు ఎలాంటి ఇంజరీ కన్సర్న్స్ లేవు. వాళ్ళ ప్లే కంప్లీట్ స్క్వాడ్ ఈజ్ అవైలబుల్. బట్ స్టిల్ రాజస్థాన్ హ్యాస్ దేర్ ఓన్ ఇంజరీ కన్సర్న్స్. ఆండ్రే బర్గర్ కానీ అండ్ సందీప్ శర్మ కాస్త పర్లేదు, ఈజ్ రికవరింగ్ అని విన్నాను. బట్ స్టిల్ ఆండ్రే బర్గర్ ఈజ్ సైడ్ లైన్. అండ్ బట్లర్ కూడా పూర్తి ఫిట్నెస్తో లేడు. బట్లర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ రాజస్థాన్కి కొంచెం ప్రాబ్లం ఏమవుతుందంటే అశ్విన్ అసలు 6 మ్యాచ్లో అశ్విన్కి ఒకే ఒక్క వికెట్ వచ్చింది. దట్స్ దేర్ ప్రాబ్లం. అండ్ అశ్విన్ ఇంతకుముందు మ్యాచ్లో కొంచెం తక్కువ ఎకానమీతో బౌల్ చేసిన లాస్ట్ మ్యాచ్ కొట్టేశారు అశ్విన్ గట్టిగా 4 overs 49. అశ్విన్ ఈజ్ నాట్ ట్రయింగ్ ఫర్ వికెట్స్, ఈజ్ ట్రయింగ్ టు కంటైన్ రన్స్ ఆపడానికి ట్రై చేస్తున్నాడు అశ్విన్. బట్ మరి అశ్విన్ పక్కన పెట్టర్లే. మేబీ ఇదే ప్లేయింగ్ 12 ఉండొచ్చు వాళ్ళకు కూడా. దే విల్ గో సేమ్ ప్లేయింగ్ 12. జైస్వాల్, బట్లర్, శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్, అశ్విన్, హెట్మైర్, రమన్ పౌల్, ట్రెంట్ బోల్ట్, అవిష్ ఖాన్, కుల్దీప్ సేని, యుజీ చహల్. ఇఫ్ సందీప్ శర్మ వస్తే ఇట్ విల్ బి లైక్ కుల్దీప్ సేన్ ప్లేస్లో సందీప్ శర్మ వస్తాడు. ఇఫ్ ఆండ్రే బర్గర్ ఈజ్ అవైలబుల్ దెన్ మరి వాళ్ళు ఎవరిని పక్కన పెడతారో చూడాలి. ఇది వీళ్ళది. అండ్ ఒక్కసారి 2 టీమ్స్ స్టాట్స్ చూద్దాం, ఎవరు ది బెస్ట్ ప్లేయర్స్గా ఉన్నారు. అండ్ ఫర్ ఆర్ఆర్ ఇట్ ఈస్ రియాన్ పరాగ్ మంచి టచ్లో ఉన్నాడు. రియాన్ పరాగ్ ఆల్మోస్ట్ 7 మ్యాచెస్లో హీ స్కోర్ 318 runs. లాస్ట్ ఐపీఎల్లో 115 runs 120 runs ఉన్నాయి రియాన్ పరాగ్కి. బట్ ఈ సీజన్ హీఈస్ వెరీ గుడ్. అండ్ సంజు సామ్సన్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్, 276 runs. అండ్ జాస్ బట్లర్ 2 సెంచరీలు కొట్టాడు ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 matches 2 matches. హీ స్కోర్డ్ ఆల్మోస్ట్ 250 runs. సో దేర్ బ్యాటింగ్ ఇలా ముగ్గురు మీద మెయిన్గా డిపెండ్ అయ్యింది వాళ్ళ బ్యాటింగ్ టాప్ ఆర్డర్లో. చివరిలో హెట్మైర్ లేకపోతే రమన్ పాల్ దే గో ఫర్ బిగ్ హిట్స్. ధ్రువ్ సరిగ్గా ఆడలేదు అబ్బా వాళ్ళకి. ధ్రువ్ లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడాడు రాజస్థాన్కి. బట్ ఈ ఇయర్ ధ్రువ్ ఎందుకో అంత ఫ్లోలో కనిపించట్లేదు. అండ్ బౌలింగ్ ఇట్ ఇస్ యుజ్వేంద్ర చహల్, 7 matches 12 wickets. మ్యాచ్కి ఈజ్ ఇంప్రూవింగ్ హిస్ స్టాట్స్. 12 wickets. ట్రెంట్ బోల్ట్ అంటే మళ్ళీ చహల్ తర్వాత ట్రెంట్ బోల్ట్ ఈజ్ ద బెస్ట్ బౌలర్. 10 wickets 7 wickets. అంటే ఫస్ట్కి సెకండ్కి ఆల్మోస్ట్ 5 wickets తేడా ఉంది. అవిష్ ఖాన్ ఈజ్ బౌలింగ్ వెల్. డెత్లో కానీ స్టార్టింగ్ ఓవర్స్లో కానీ ఈజ్ బౌలింగ్ వెల్. అవిష్ ఖాన్ 7 matches 7 wickets. ఇది వీళ్ళ ముగ్గురు క్రూషియల్ బౌలింగ్లో రాజస్థాన్కి. అండ్ ఫర్ అమ్మాయి బౌలింగ్ ఇట్స్ ఆబ్వియస్లీ జస్ప్రీత్ బుమ్రా. సేమ్ చహల్ బుమ్రా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. 7 matches 13 wickets బుమ్రా విత్ అన్ ఎకానమీ ఆఫ్ బిలో 6, 5.96. అసలు 5.96 ఎకానమీతో 13 wickets ఏంటి స్వామి ఒక ఫాస్ట్ బౌలర్కి. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ బుమ్రా. అండ్ కర్జియా ఆల్సో లుకింగ్ గుడ్. 7 matches 12 wickets. కొంచెం ఎక్స్పెన్సివ్, ఎకానమీ 10 ఉంది కర్జియాది. ఆకాష్ మత్బాల్ 5 matchesలో 5 wickets, ఎక్స్పెన్సివ్ 12 ఉంది ఎకానమీ. వీళ్ళకి ఫారెన్ బౌలింగ్ ఆప్షన్ ఇంకొకటి లేదు. దిల్షాన్ మధుశంక ఉండుంటే బాగుండేది. బట్ దిల్షాన్ మధుశంక ప్లేస్లో వాళ్ళు మపాకాన్ తీసుకొచ్చారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకి. సో దే ఆర్ కంటిన్యూ విత్ ఆకాష్ మత్బాల్. అండ్ బ్యాటింగ్లో ఇట్ ఈస్ సూర్య ఇస్ వెరీ గుడ్ టచ్, మంచి టచ్లోకి వచ్చాడు. అండ్ టాప్ ప్లేస్లో ఇట్ ఈస్ రోహిత్ శర్మ ఉన్నాడు. 7 matches 297 runs. రోహిత్ ఫస్ట్లో కంప్లీట్ హిట్టింగ్ చేస్తున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ చెన్నై మీద తను చేసిన సెంచరీ కూడా చూసాం మనం. అండ్ సెకండ్ ప్లేస్ ఇట్ ఈస్ తిలక్ వర్మ, 7 matches 208 runs. బట్ సూర్య గురించి ఎందుకు చెప్పంటే సూర్య ఆడిన నాక్స్ కంప్లీట్ ఇంపాక్ట్ ఉంటాయి. కంప్లీట్గా ఆడతాడు, కంట్రోల్ చేస్తాడు గేమ్ని. విత్ 250s కూడా చాలా బ్రిస్క్ ఫేస్లో స్కోర్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 171. సూర్య చాలా క్రూషియల్ వాళ్ళకి. అండ్ ఇషాన్ కిషన్ ఆల్సో ప్లేయింగ్ వెల్.
స్టార్టింగ్లో మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు. అండ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ముంబై ఇండియన్స్లో విన్నింగ్ ఛాన్సెస్ అంటే ఐ సమ్హౌ ఫీల్ ముంబై విల్ టేక్ రివెంజ్ ఆన్ ఆర్ఆర్. ముంబై నెగ్గొచ్చు అనుకుంటున్నాను. బికాస్ ఆర్ఆర్ కొంచెం వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళు బట్లర్ని అండ్ తర్వాత రియాన్ పరాగ్ వికెట్స్ తీస్తే ముంబై హ్యాస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్. అంతే, మిగతా వాళ్ళు అంతా పర్లేదు, కాస్త మేనేజ్ చేయొచ్చు మిగతా వాళ్ళని. సో ఐ సమ్హౌ ఫీల్ ముంబై హ్యాస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్. దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చూడాలి బుమ్రా వర్సెస్ బోల్ట్ని వాళ్ళ ఓపెనర్స్ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ అండ్ చహల్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్ట్. అండ్ అశ్విన్ని ఎలా ఫేస్ చేస్తారు. సో డెఫినెట్గా ఒక మంచి మ్యాచ్ చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.